మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. నా పేరు డాక్టర్ దిలీప్ ఎంబాబు. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ బెటరా, డయాలసిస్ బెటరా? బెస్ట్ సొల్యూషన్ ఏంటి? బెస్ట్ సొల్యూషన్ బిట్వీన్ ద డయాలసిస్ అండ్ ద ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. బికాజ్ మనం న్యాచురల్గా ఒక కిడ్నీ ఫిక్స్ చేస్తున్నారు. సో ఆ కిడ్నీ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ అండ్ యూ విల్ హ్యావ్ నార్మల్ లైఫ్. ఫ్యామిలీలో డోనర్స్ ఉండాలి. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు బ్లడ్ గ్రూప్స్ ఏముంటే వాళ్ళు కిడ్నీ డొనేట్ చేస్తేనే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు, కిడ్నీ డొనేట్ చేసడానికి ఎవరు అవైలబుల్ లేరు, లేకుంటే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదు. అలాంటి పేషెంట్స్కు మన తెలంగాణ గవర్నమెంట్ది జీవన్ దాన్ ప్రోగ్రామ్ ఉన్నది. ఆ జీవన్ దాన్ ప్రోగ్రాంలో మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే బ్రెయిన్ డెడ్ కేసెస్ వేరే వేరే హాస్పిటల్లో యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి. వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయితే వాళ్ళ ఆర్గన్స్ డొనేట్ చేస్తారు. సో జీవన్ దాన్ గవర్నమెంట్ది ప్రోగ్రాంలో వాళ్ళు వెయిటింగ్ లిస్ట్లో దే క్యాన్ కాల్, అంటే ఎవరికి అవసరం ఉన్నది మేము కాల్ చేసి వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ లేదంటే చాలా పేషెంట్స్ ఇప్పుడు జీవితాంతా డయాలసిస్ మీద కంటిన్యూ కావాలి. వారానికి 2 సార్లు 3 సార్లు డయాలసిస్ కంటిన్యూ చేయాలి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఎవరికి పర్మనెంట్ కిడ్నీ డ్యామేజ్ అయింది. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ జ్వరం వల్ల, డిహైడ్రేషన్ వల్ల, గ్యాస్ట్రోఎంట్రైటిస్ వల్ల, వేరే ఇన్ఫెక్షన్స్ లైక్ కాంప్లికేటెడ్ మలేరియా ఉండని, లెప్టోస్పైరా ఉండని, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తుంది. బట్ అది టెంపరీ. ప్రైమరీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ అయిపోతే కిడ్నీ రికవర్ అవుతుంది. సో వాళ్ళకి పేషెంట్స్కు కిడ్నీ మనం ఆ ఇన్ఫెక్షన్ ట్రీట్మెంట్ చేస్తే కిడ్నీ రికవర్ అవుతుంది. కొన్ని పేషెంట్స్లో కిడ్నీ స్టోన్స్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అవుతుంది. ఆ కిడ్నీ స్టోన్స్ మనం ఆపరేషన్ ద్వారా, ఆ ఇన్ఫెక్షన్ యాంటీబయాటిక్స్ ద్వారా క్లియర్ చేస్తే కిడ్నీస్ రికవర్ అవుతుంది. కొన్ని పేషెంట్స్కు ఈ డౌట్స్, అంటే డయాలసిస్ మీద రెగ్యులర్గా ఎన్ని రోజులు ఉండాలా, తర్వాత కిడ్నీ రికవర్ అవుతుందా కొన్ని రోజులు డయాలసిస్ చేసిన తర్వాత, ఇది ఒక డౌట్ ఉంటుంది. సో చాలా పేషెంట్స్కి ఎవరికి టెంపరీ కిడ్నీ డ్యామేజ్ ఉన్నది ఇన్ఫెక్షన్స్ వల్ల, వేరియస్ రీజన్స్ వల్ల టెంపరీ డయాలసిస్ చేస్తే కొన్ని రోజుల తర్వాత కిడ్నీ రికవర్ అవుతుంది. బట్ ఎవరి పేషెంట్స్కి షుగర్ వల్ల, బీపీ వల్ల, చాలా సంవత్సరం నుంచి షుగర్ బీపీ వల్ల కిడ్నీ పర్మనెంట్ డ్యామేజ్ ఉన్నది, వాళ్ళకి కిడ్నీ రికవర్ కాదు. వాళ్ళకి జీవితాంతా డయాలసిస్ చేసుకోవాలి. కంపల్సరీ వారానికి 3 సార్లు డయాలసిస్ జీవితాంతా చేసుకోవాలి. ఇఫ్ ట్రాన్స్ప్లాంట్ అంటే ఒక ఆప్షన్ వాళ్ళకి, ఈ ఫ్యామిలీ మెంబర్స్ సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళు కిడ్నీ ఇస్తే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు.